ఓ అరుణ కథ మూడవ భాగం. రెండవ భాగంలో అరుణ పెళ్లి కోసం ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బు బస్సులో పోగొట్టుకుంటాడు అరుణ తండ్రి. దాంతో హతాశుడవుతాడు. అరుణ బావని ఎలాగైనా కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలని భావించి ఒప్పించడానికని అతని ఇంటికి వెళ్ళి నిరాశతో తిరిగి వస్తుంది. అందుకే పెళ్లి వద్దని చెప్తుంది. దాంతో పెళ్ళి ఆగిపోతుంది. తీరా పోలీస్ ఇన్స్పెక్టర్ సాయంతో డబ్బు సమకూర్చుకొని పెళ్లి చేద్దామనుకుంటే అతనికి వేరే పెళ్లి కుదిరిందని తెలిసి అరుణ తండ్రి బాధతో మరణిస్తాడు. కథ కొనసాగుతుంది. పట్టాభిరామయ్య మరణించడంతో ఆ వార్త ఇన్స్పెక్టర్ మదన్కి తెలిసింది. వెంటనే వచ్చి వాళ్లకు అండగా ఉండి పట్టాభిరామయ్య తాలూకు కర్మను దగ్గరుండి పూర్తి చేయించాడు. అపరిమిత దుఃఖంలో మునిగి కుమిలిపోతున్న దుర్గమ్మ, అరుణ తదితరులను ఓదార్చాడు. అరుణ ఆయన ఇచ్చిన పైకాన్ని తిరిగి మదన్ చేతిలో పెట్టింది. వినోద్ తండ్రి గోపీనాథ్ పట్టాభిరామయ్య శవాన్ని పంపేసరికే అక్కడుండి తిరిగి ఇంటికి వెళ్ళాడు. భార్య సుందరమ్మకు పట్టాభిరామయ్య సాక్షాత్తు తమ్ముడు కనుక ఆమెను మాత్రం పెద్ద కర్మ పూర్తి అయ్యే వరకు అక్కడుంచాడు. వినోద్ అక్కడైతే ఉండలేదు. కానీ ఒక పర్యాయం వెళ్ళి మంచి చెడు మాట్లాడి వస్తుండేవాడు. అరుణ మాత్రం పొరపాటునైనా అతనితో మాట్లాడలేదు. ఇన్స్పెక్టర్ మదన్ వీలు చిక్కినప్పుడు ఆ కుటుంబాన్ని కనిపెట్టి ఉండాల్సిన అవసరం గోపీనాథ్ గారి కుటుంబం మీద ఉందని, ముఖ్యంగా అరుణను పెళ్లాడి పట్టాభిరామయ్య ఆత్మకు శాంతి చేకూర్చమని వినోద్కి సలహా ఇచ్చాడు. తను అస్వతంత్రుడనని, తండ్రి గోపీనాథ్ మాటకు జవదాటే శక్తి తనకు లేదని, ఆయన కాయపర్చి శుభలేఖలు వేయించిన భారతినే పెళ్లాడతానని ఖచ్చితంగా చెప్పాడు. దాంతో మదన్కి ఒళ్ళు మండుకొచ్చింది. అతన్ని అవతలికి తీసుకువెళ్ళాడు. ఉత్తరం వైపు ఉన్న మసాలాలో కూర్చోబెట్టి తలుపు దగ్గరకు వేశాడు. నువ్వు భారతిని మనస్ఫూర్తిగా ప్రేమించావు. కట్నం ఇవ్వలేని స్థితిలో మమ్మల్ని అల్లరిపెట్టి వాళ్ళు అల్లరవుతారని తలంచలేదు అంటూనే అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు వినోద్. నువ్వు అడిగావా? సిగరెట్ వెలిగించాడు కూర్చొని. అది చెప్పొచ్చుగా, నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు వినోద్. ఆమె తమ స్థితిని అన్నీ తెలుసున్నప్పటికీ నీతో వివరించడానికి వచ్చి కలుసుకుంది. అది భయం లేకుండా బరి తెగించి ఇతరులు ఏమన్నా అనుకుంటారని కూడా తలచక వచ్చినందుకే నా మనసు నొచ్చుకుంది. అందుకే దాన్ని పెళ్లాటానికి నిరాకరించాను. ఆ ఇద్దరి సంభాషణలో వినోద్ చెప్పిన ఆఖరి మాట చెవిన పడింది. అటు వెడుతున్న అరుణకు విసురుగా తలుపు తెరుచుకుని అక్కడికొచ్చి వినోద్ని ఉరిమి చూసింది. నీకు కాదు కోపం వచ్చింది, నాకు. నీ వంటి అసమర్థుణ్ణి, అస్వతంత్రుణ్ణి, అవివేకిని పెళ్లాడకూడదు అనుకున్నాను. నువ్వు కావాలంటే నిన్ను చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అరుణ మాటకు అడ్డు తగులుతూ అని విసురుగా లేచాడు వినోద్. మిస్టర్ వినోద్, ఆవేశం అన్ని సమయాల్లోనూ మంచిది కాదు, కూర్చో అని అతని చేయి పట్టుకుని ముందుకు గుంజి కూర్చోబెట్టాడు మదన్. ఏవండి, మీరు మా కుటుంబానికి చేసిన సహాయానికి కృతజ్ఞురాలను. కానీ ఇది నా పర్సనల్ విషయం. మా ఇద్దరికీ రాజీ చేయమని, ఇష్టం లేని అతనికి నన్నిచ్చి ముడిపెట్టడానికి ప్రయత్నించమని నేను కోరలేదు. దయ ఉంచి మీరు ఆ ప్రస్తావన మర్చిపోండి మదన్ని ఉద్దేశించి అన్నది అరుణ. మదన్ ఆమెను అదోలా చూసి ఊరుకున్నాడు. అరుణ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నేను వెళ్ళొస్తాను అంటూ లేచాడు. దానికంత టెక్కుందనే నేను పూర్తిగా వ్యతిరేకించాను తిరిగి అన్నాడు వినోద్. మదన్ చిన్నగా నవ్వి అతన్ని అదోలా చూశాడు. నీ అభిప్రాయం అదైనా నాలాంటి వాళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలుసా? ఇన్నేళ్లుండి ఎంఏ చదువుతుండగా తండ్రికి నచ్చజెప్పలేని అసమర్థుడు అని అనుకుంటున్నారు. మదన్ అన్నాడు. ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు, నేను పట్టించుకోను అన్నాడు వినోద్. నేను ముఖ్యంగా నీకు చెప్పేది ఒక్కటే. ఏమిటది? వరకట్న నిషేధ చట్టం అమల్లో ఉంది. చట్టాన్ని వ్యతిరేకించిన వాళ్లకు విధించబడే శిక్ష కూడా నీకు తెలుసును అనుకుంటాను. అది నిన్ను బెదిరించాలని కాదు నా అభిప్రాయం. ఒక్కసారి నువ్వు ఆలోచించు. అంటే ఖాయం చేసుకున్న సంబంధాన్ని రద్దు చేసుకోమని మీరనేది? సూటిగా అడిగాడు వినోద్. అంత క్రితం ఖాయం చేసుకున్న సంబంధం ఇది. అది వదిలేయి. ఇప్పటి వాళ్ళు కూడా కట్నం ఇవ్వమంటే ఇది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది, మరొకటి ఖాయం అవుతుంది. రాను రాను ఇది మీ అలవాటు కిందికి వస్తుంది. అందువల్ల జరిగిందేదో జరిగిపోయింది. అరుణకు నేను నచ్చచెప్పి దారికి తెస్తాను, నువ్వు మాత్రం అని మదన్ ఇంకేదో చెప్పబోతుండగా, క్షమించండి, అది ఈ జన్మకు జరగని పని అన్నాడు వినోద్. సరే, నీ ఇష్టం అని మదన్ అనగానే వినోద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని వెనకే ఇన్స్పెక్టర్ మదన్ కూడా వెళ్ళాడు. తర్వాత కుటుంబ పోషణ అరుణ స్వీకరించాల్సి వచ్చింది. ఇంటి మీద తెచ్చిన అప్పును తీర్చాల్సిన అవసరం కూడా ఆమె మీద పడింది. BA పూర్తి చేయలేదు. చదువుకు స్వస్తి చెప్పి
ఉద్యోగాన్వేషణలో పడింది. ఎప్పుడూ వీధుల వెంట తిరిగే అలవాటు లేని అరుణ వీధుల్లో తరచూ కనబడుతూ ఉండడంతో తలకొక విధంగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. అవన్నీ పట్టించుకోలేదు అరుణ. తన ప్రయత్నాన్ని తను విరమించుకోలేదు. వాళ్ళ ఇంటికి తరచూ వచ్చి వెళ్తున్న ఇన్స్పెక్టర్ మదన్కి అరుణకు ఏదో సంబంధం ఏర్పడి ఉంటుందని ఇరుగు పొరుగు అమ్మలక్కలు నోళ్లు నొక్కుకున్నారు. ఈ సంగతి గ్రహించని మదన్ తన ఫ్రెండ్ ద్వారా రికమెండ్ చేయించి ఆమెకు ఆయిల్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు. తానే స్వయంగా తీసుకువెళ్ళి ఆయిల్ కంపెనీలో చేర్చాడు. దాంతో అందరిలో కొందరికొచ్చిన అనుమానం ఎక్కువైంది. ఆ ఇద్దరిని గురించి వీలు చిక్కినప్పుడల్లా ప్రచారం చేశాడు. అంతేకాదు, ఆమె నవ్వుతూ ఎవరితో మాట్లాడినా ఆ ఇద్దరికి సంబంధం ఉందని ముందు వెడుతుంటే వెనక గుసగుసలు ప్రారంభించారు. ఆమె ఒకనాడు ఆఫీస్లో అడుగుపెట్టి తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. టేబుల్ మీద టైప్ మిషన్ పక్కనే పేపర్ వెయిట్ కింద ఏదో కాగితం మడత ఉంది. అరుణ అర్థం కానట్లు చూస్తూ ఆ కాగితం మడతనందుకుని తెరిచి చదువుకుంది. అరుణ, ఇన్స్పెక్టర్ మదన్తో చాటుమాటుగా తిరిగి చనిపోయిన నీ తండ్రి పరువుకి మచ్చ తెచ్చే కన్నా ఆయన్నే పెళ్లాడితే మీ స్వైర వివాహానికి అంతరాయం ఉండదు కదా. అయితే ఒకటి, నీకు పెళ్ళంటూ జరిగితే తతిమ్మ ప్రియులు అందరితోనూ కులకటానికి వీలుండదు. మరి అవునంటావా? నీ అందం నీకు అన్ని విధాలా అండగా ఉంది. ఆ అందాన్ని ఏనాటికైనా నీ తతిమ్మ ప్రియులతో పాటు నాకు కూడా పంచిపెడతావని ఆశ ఉంది. నీ దయ నా ప్రాప్తం. అవసరమైనప్పుడు నేనే బయటపడి అడుగుతాను. ఒకవేళ ఇప్పుడే నీకు సమ్మతమైతే ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు నీ తలలో తురుముకున్న పువ్వుల్లో ఒక పువ్వు టేబుల్ మీద వదిలేసి వెళ్ళు. దాంతో నీ మనసు నాకు అర్థమవుతుంది. నీతో ప్రత్యేకించి మాట్లాడడానికి అనువైన నిర్మల స్థలానికి వెంట పెట్టుకుని తీసుకువెళ్తాను. ఇట్లు ఎదుటపడి అడగడానికి ధైర్యం చాలని ప్రియుడు అనుంది. అరుణకు తల తిరిగినంత పనైంది. ఆఫీస్లోని వాళ్ళందరినీ పెదవి కొరుక్కుంటూ మార్చి మార్చి చూసింది. ఎవరు ఉత్తరం రాసింది? ఇన్స్పెక్టర్ మదన్కి నాకు సంబంధం ఉందా? ఇతర ప్రియులున్నారా? వాళ్లతో పాటు ఈ పిరికివాడికి అవకాశం ఇవ్వాలా? ఏమిటి ఉత్తరం? ఎవరు రాశారు అనుకుంది లోలోన. ఆమెకు సమాధానం చిక్కలేదు. కర్తవ్యం కోసం మెదడుని వినియోగించింది. మెదడు ఆలోచనలో పడి నలుగుతోంది. ఉత్తరం మడిచి లెదర్ బ్యాగ్లో వేసుకుంది. ఆఫీస్ పనిలో నిమగ్నురాలైంది. ఆఫీసర్ వేణుగోపాలరావు ఆమెను పిలవడంతో ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టి వెళ్ళింది. ఆయన ఏదో లెటర్సు డిక్టేట్ చేశారు. తిరిగి వచ్చి వాటిని టైప్ చేసి ఆఫీసర్ సంతకాలకి పంపేసరికి 5 అయింది. ఆమె కళ్ళు గోడ గడియారం మీద నిలిచాయి. రెప్పపాటు కాలం ఆలోచించి ఆఫీస్లోని వాళ్ళందరినీ అదోలాగున చూసింది. లేచి నిలబడి పక్కగా అందరినీ చూస్తూ తల్లో తురుముకుని ఉన్న మల్లెమాలలో నుంచి 2 పువ్వులు త్రుంచి టేబుల్ మీద పడేసింది. లెదర్ బ్యాగ్ తీసుకుని వేగంగా బయటికి నడిచి ఆఫీస్కి ఎదురుగా ఉన్న బస్టాప్లో నిల్చుంది అరుణ. ఆమె నేత్రాలు దిక్కులు చూస్తున్నాయి. ఆఫీస్లో నుండి వచ్చే వాళ్ళంతా ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ తనున్న చోటుకి ఎవ్వరూ రాలేదు. ఎవరబ్బా కష్టపడి ఉత్తరం రాసిన రోమియో అనుకుంటూ ఆఫీస్ గేట్ వైపు చూస్తూ ఆలోచించింది. అంతలో ఆచారి సైకిల్ మీద లోపలుంచి వచ్చాడు. అతని కళ్ళు బస్టాప్ వైపే ఉన్నాయి. తనకు ఉత్తరం రాసింది ఆచారా అనుకుంది. ఆచారి వట్టి తెలివి తక్కువవాడు, అమాయకంగా కనిపిస్తాడు. అతను తనకు ఉత్తరం రాశాడా? అటే చూస్తూ లోలోన ప్రశ్నించుకుని కళ్ళు మాత్రం ఆచారి రాకనే గమనిస్తున్నాయి. ఆచారి రానే వచ్చాడు. సైకిల్ రోడ్డు పక్కన స్టాండేసి నిలబెట్టి తను బస్టాప్లోకి వచ్చి అరుణకు దగ్గరలో నిలబడి ఉండుండి ఒకసారి ఆమెను చూస్తున్నాడు. అతను గమనించకుండా అరుణ అతని చర్యలను గమనిస్తూనే ఉంది. ఆఫీస్లో అందరికన్నా ఎక్కువగా అతనే తనతో వీలు చిక్కించుకొని మాట్లాడుతూ ఉంటాడు. అతని ధోరణి అమాయకాన్ని కనబరుస్తుంది. కానీ అతి తెలివితేటల్ని గుర్తించింది. ఉత్తరం అతనే రాశాడన్న సందేహానికి సమాధానం చిక్కడం లేదు. అతనే రాసుంటే ఎందుకు పలకరించాడు? ఆ సంగతి అటు ఆఫీస్లో అంత ఇదిగా వెంటబడి మాట్లాడించేవాడు ఇప్పుడు బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడేమిటి అనుకుంటూ అతన్ని గురించి ఆలోచన సాగిస్తోంది అరుణ. ఏమండి, ఇంటికేనా? ధైర్యం చేసి అడిగాడు ఆచారి. అంది ముక్తసరిగా అరుణ. మీ నాన్నగారు పోయాక కుటుంబ పరువు అంతటిని మీరే మొయ్యాల్సి వచ్చింది. పాపం అన్నాడు జాలిగా చూసి. ఎవరికి పాపం? భగవంతుడికే జాలి లేదు. గడియసేపు ఆగి అతని క్రీగంట చూసింది. పాపం అనుకునేవాళ్ళు ఈ విశాల విశ్వంలో ఎవరైనా ఉన్నారంటారా మచ్చుకైనా? తిరిగి అతన్ని ప్రశ్నించిందామే. అలా అనకండి. అసలే ఉండకపోతే ఈ పాటికి భూకంపం వచ్చేది. అందరిలో కొందరు మిగిలే ఉన్నారు కాబట్టే.
మనుషులకు హెచ్చరికగా ఎక్కువసార్లు తుఫాన్లు మాత్రం వస్తున్నాయి అని సమాధానమిచ్చాడు ఆచారి. ఈజ్ ఇట్? ఆశ్చర్యంగా చూసి నవ్వింది మామూలుగా. మీతో మాట్లాడిన కొద్దీ మాట్లాడాలనిపిస్తుంది ఆచారి అమాయకంగా నవ్వి అన్నాడు. ఆ ఇద్దరు సంభాషణ సాగిపోతున్న సమయంలో దూరం నుండి వస్తున్న బస్సు కనిపించి అరుణ అటు చూస్తూ, అమ్మయ్య వచ్చేస్తుంది మా బస్సు అంది. అందులో పెడతారా? అటే చూస్తూ అడిగాడు ఆచారి. క్రీగంట చూసి అన్నది. మీతో మాట్లాడాలి. అంగీకరించినట్లు సూచన కూడా అందుకున్నాను. అతను మెల్లగా వంగి అన్నాడు. ఆ మాట ఆచారి అనగానే అరుణ విసురుగా తల తిప్పి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ చూపులు చూసి రెప్పపాటు కాలం బెదిరాడు. అంతలో బస్సు వచ్చి స్టాప్ దగ్గర నిలబడింది. అంతా బస్ ఎక్కారు. అరుణ మాత్రం చిరునవ్వుతో ఆచారిని చూసి 2 అడుగులు వేసి అతని పక్కనే నిలబడింది. అరుణ పైట కొంగు గాలికి రెపరెపలాడుతూ ఉండుండి ఒకసారి ఆచారిని భుజాల్ని కొట్టుకుంటోంది. అందులో ఆచారికి ఎంతో తృప్తి కలిగించింది. తనకు పూర్తిగా ఆహ్వానం లభించినట్టు అనిపించింది. బస్సు వెళ్ళిపోయింది. మాట్లాడే ధైర్యం లేక కళ్ళప్పగించి చూస్తున్నాడు. అరుణ వస్తున్న నవ్వును ఆపుకుంటూ, ఇది బస్ స్టాప్ అంది. అయితే రండి పార్కుకు పోదాం నంగిగా తనకు తెలియకుండానే అన్నాడు. అంది. ఆచారి ముందుకు నడిచాడు. అరుణ అతన్ని అనుసరించింది. ఇద్దరూ పార్కులో అడుగుపెట్టారు. జనం ఎక్కువ లేని నిర్ణీత స్థలానికి వెళ్ళారు. అరుణ కూర్చుంది. ఆచారి పక్కన కూర్చోబోయాడు. ఆమె అతని కళ్ళతో అదోలా చూసింది. కొద్దిగా అవతలకు జరిగి కూర్చుంది. చెప్పండి అంది. ఉత్తరం రాసింది నువ్వేనా? తిరిగి అడిగింది అరుణ. మీకు కోపం రాదంటే నేనే అన్నాడు. ఏం చేయమంటారు? మీరంటే నాకు వల్లమాలిన అభిమానం ఏర్పడింది. ఎదుటపడి అడిగే ధైర్యం లేదు. అలాగని నేను సాహసించే ధైర్యం లేదు. అందుకే ఉత్తరం రాశాను. మీ అంగీకారం అందుకున్నాను తిరిగి అన్నాడు ఆచారి. ఇంతకీ నువ్వు మీరనేదేమిటి అడిగింది. మిమ్మల్ని ప్రేమించాను. మీరు వైష్ణవులు కదా మరి? ఎదురు ప్రశ్న వేసింది. అయితేనేం, కులమతాలతో నాకు సంబంధం లేదు సమాధానమిచ్చాడు ఆచారి. పట్టింపు నాకుంటే అడిగింది. ఆచారి మాట్లాడలేదు. ఇబ్బందిగా మొహం పెట్టాడు. మీ ప్రేమ ఎటువంటిది తిరిగి అడిగింది అరుణ. దానికి సమాధానం లేదు. ఏం చెప్పాల్సింది బోధపడలేదు. ఆలోచిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటారా పక్కగా చూసి అన్నది. తప్పనిసరైతే చేసుకుంటాను. బ్రతుకంతా మీ స్నేహాన్నే కోరుతున్నాను అన్నాడు ఆచారి. అరుణ చిన్నగా నవ్వింది. మీ సమాధానం నాకు సందేహాన్ని కలిగిస్తోంది అన్నది. అదే మీరు అడిగారు కదా, చెప్పాను అన్నాడు. ఒకవేళ మనిద్దరం పెళ్లాడితే కట్నం లేకుండా పెళ్లాడతారా అడిగింది. చేసుకుంటాను. బాగా ఆలోచించి చెప్పండి. మీరు స్థితిపరుల బిడ్డ, నేను పేదరాలిని. మీది ఉన్నత కుటుంబం. ఆర్థికంగా మాది దిగజారిన కుటుంబం. ఇవన్నీ మన మధ్య ఉన్న సమస్యలు. అవి మీరు ఎదుర్కోవలసినవి అని చెప్పింది. ఏదైనా నాదొక్కటే సమాధానం. నీకోసం ఏ త్యాగం చేయడానికైనా సంసిద్ధుడిని అని చెప్పాడు ఆచారి. అరుణ విసురుగా తల తిప్పి అతని మొహంలోనికి చూసింది. ఆమె కళ్ళు ఆచారి పైనుండి క్రింది వరకు తాకి విడిచిపెట్టాయి. ఘడియసేపు ఆలోచించింది. ఏమిటి ఆలోచన? అర్థం కానట్లు చూసి అడిగాడు. అరుణ తేరుకుంది. ఏమీ లేదు. క్షణం ఆగింది. మరి అంగీకరిస్తున్నారా అడిగాడు. అంది పరాకుగా. ఆచారి శరీరం తేలికైంది. అరుణ అంటూ భుజం మీద చెయ్యి వేశాడు. 40 ఏళ్లుంటాయి ఆచారికి. కొంచెం బొద్దుగా నల్లగా ఉంటాడు. గుండ్రని మొహం అయినా పలువరస, కొద్దిగా ఎత్తు, మొహాన పంగనామాలు. పంచగౌరవాన్ని తూచా పాటిస్తున్నట్లు నున్నని గుండు, సన్నగా వేలాడుతున్న జానెడు పిలక. బిఏ చదివాడు. ఆయిల్ కంపెనీలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. అతను సంపాదించింది కాక 2 ఎకరాల నిమ్మతోట అతని ఆస్తి. మరో 2 తమ్ముళ్ళు, 4 చెల్లెళ్ళు ఉన్నారు. ఇంటికి ఆచార్య జ్యేష్ఠపుత్రుడు. దయవుంచి చేయి తీస్తారా? భుజం మీదున్న అతని చేతిని అతన్ని మార్చి మార్చి చూస్తూ అన్నది. ఆచారి సారీ అంటూ చెయ్యి తీశాడు. కానీ అతని మొహం అదోలాగున మారిపోయింది. అన్నింటా తొందర పనికిరాదు. దేనికైనా సమయాలుంటాయి. మంచి చెడు చూసుకోవాలి. ఉభయులం ఆలోచించుకోవాలి. అయినా ఇంతవరకు వచ్చాక ఆలోచించేదేముంది? మీరు రేపు సాయంత్రం కనకదుర్గ గుడికి రాగలరా అడిగింది తిరిగి. నిస్సందేహంగా. నీకోసం నువ్వు ఏం చేయమన్నా చేస్తాను. ఇంతెందుకు, ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణలో దూకమన్నా దూకుతాను అని ఆమె కళ్ళల్లోకి గర్వంగా చూశాడు ఆచారి. చాలా సంతోషం. రేపు సాయంత్రం ఆఫీస్ టైం అవగానే మీరు కొండకు రావాలి. మనిద్దరం అక్కడ ప్రమాణాలు చేసుకుందాం. ఆ తర్వాత నేను మీ దాన్నవుతాను అని చెప్పింది అరుణ. ఆచారి ఆనందంతో థ్యాంక్ యూ అన్నాడు. నో మెన్షన్ అని నవ్వుతూ సమాధానం చెప్పింది. మరి నే వెళ్ళిరానా అడిగింది తిరిగి.
మనం మనం ఒకటయ్యాం కదా. మీరు బస్సులో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఆటో కానీ ట్యాక్సీ కానీ పిలుస్తాను, అందులో వెళ్ళు. ఆ ఫేర్ నేను ఇస్తాను అని చెప్పాడు. ఆచారి గారు, ఇవాళ మీరు ఆచారి గారు, నేను ఒక పేదరాలు అరుణను. రేపు సాయంత్రం మీ ధర్మమా అంటూ నేను కొద్దో గొప్పో పరురాలను అవుతాను. ఆ క్షణం నుండి సాంప్రదాయబద్ధంగా మీ చెప్పు చేతల్లో ఉంటాను. మీరు విమానంలో పంపినా వెళ్తాను. సారీ, వెళ్తాను ఏమిటి, మనం కలిసే వెళ్తాం అని పక్కున నవ్వింది. గట్టిదానివే. అరుణతో శృతి కలిపి అదే స్థాయిలో నవ్వాడు ఆచారి. ఆ మాత్రం గట్టితనం ఉండకపోతే ఆడవాళ్ల గతి అదో గతే. మీరు మాత్రం రెడీగా ఉండండి. సారీ, ఉండడం కాదు, వచ్చేయడమే అన్నది. ష్యూర్ ష్యూర్ అన్నాడు ఆచారి. మరి నే వెళ్ళిరానా? చిరునవ్వు చిందిస్తూ అడిగింది అరుణ. ఆచారి తలాడించుతూ లేచాడు. ఆ వెంటనే అరుణ కూడా లేచి అతనికి విష్ చేసింది. ఆచారి గాలిలో చెయ్యి ఆడించాడు. అరుణ తిరిగి చూడకుండా వెళ్ళింది. ఆమె కంటికి దూరమయ్యే వరకు అటే చూసి తన దాన్న తను వెళ్ళిపోయాడు. ఆఫీస్ టైం కాకముందే ఆచారి మేర్భావంగా తన గురించి చెప్పుకుంటూ అరుణ తన వశం కాబోతోందని ఆఫీస్లోని 2-3 చెప్పాడు. ఆ మాట ఆ నోట ఈ నోట ఆఫీస్లోని గుమాస్తాలందరికీ తెలిసిపోయింది. ఉండబట్టలేక గుమాస్తాలు అరుణని ఆచారిని మార్చి మార్చి చూస్తూ వాళ్లలో వాళ్ళు గుసగుసలు ప్రారంభించారు. ఆచారి ఏ పనున్నా లేకపోయినా అరుణ టేబుల్ దగ్గరికి రావడం, కల్పించుకొని మాట్లాడడానికి ప్రయత్నించడం, ఆమె ముభావంగా ఉండడం జరిగింది. ఆచారి ఆఫీస్లోని అందరికీ తమ గురించి చెప్పినట్లు అరుణ పసికట్టింది. అలా చేయడం ఒక విధంగా మంచిదే అనిపించింది. ఆచారి తనను కలుసుకుని ఏదో అడగబోయిన సందర్భంలో దిక్కులు చూస్తూ స్థాయి తగ్గించి, ఎవరిని వెంట పెట్టుకొని రావద్దు, ఇవాళకి మీరు మాత్రమే రండి, ప్రత్యక్షంగా సాక్ష్యం కనకదుర్గ ఉండగా ఇతరులతో పనిలేదు అని చెప్పింది. ఆచారి సరేనని అంగీకరించాడు. ఆ ఇద్దరికి కనిపించకుండా వాళ్ళు చేసుకునే ప్రమాణాలు చాటు నుండి చూడమన్నాడు మిత్రులకి. వాళ్ళు అంగీకరించారు. అరుణ మాత్రం సాటి లేడీ క్లర్కులకు ఆచారి గురించి చెప్పి వాళ్ళను ఆహ్వానించింది. చాటు నుండి జరిగే తంతుని తిలకించమంది. అవసరమైన ఘడియలో ఎదుట పడమన్నది అరుణ. ఆమె ఆచారిని పెళ్లాడడానికి అంగీకరించడం సాటి యువతులకి ఆశ్చర్యం కలిగించింది. అతని గురించి ఏదో చెప్పబోయారు. వాళ్ళు చెప్పబోయేది అరుణ గ్రహించింది. నవ్వుతూ వాళ్ళని చూసి, అనుకున్న తర్వాత జరిగేది జరిగి తీరుతుంది. మనకు ఎప్పుడు ఏది జరిగినా మన మొహాల మీద పుట్టినప్పుడే రాసుంటాడు ఆ బ్రహ్మ. ఇంకా ఎవ్వరూ ఏది చెప్పినా వినను అని చెప్పింది అరుణ. మిగతా యువతులు పెదవులు కదిల్చి ఏమీ చెప్పలేకపోయారు. వాళ్లకు వాళ్ళు పెదాలు విరుచుకుని వెలవెలపోయారు. 5 గంటలు గడియారం కొట్టడంతో ఆఫీస్లోని వాళ్ళంతా సీట్స్లోంచి లేచారు. అంతా వెళ్ళిపోతున్నారు. అరుణ తతిమ్మ యువతులతో కలిసి వెళ్ళింది. ఆచారి వాళ్ల వెనకే వెళ్ళాడు. ప్రేమికులిద్దరూ మెట్టు దగ్గర కలుసుకుని కలిసే వెళ్ళారు. కొండ పైభాగానికి వెళ్లే వరకు మాట్లాడుకోలేదు. ఇద్దరూ కనకదుర్గ ఉండే గర్భగుడికి ఎదురుగా నిల్చున్నారు. ప్రమాణం చేయమంటావా అడిగాడు ఆచారి. అందుకేగా వచ్చాం అని సమాధానమిచ్చి పూజారిని పిలిచింది. పూజారి వచ్చాడు. ఆ ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఏం కావాలి అని అడిగాడు. మేమిద్దరం కనకదుర్గ సమక్షంలో వివాహం చేసుకునేటందుకొచ్చాం. మాకు అర్జెంటుగా పురోహితుడు కావాలి అన్నది అరుణ. అలాగేనమ్మా అని పూజారి తిరిగి వెళ్ళిపోయాడు. ఆగండి పూజారి గారు. ఆచారి అనగానే పూజారి ఆగి వాళ్ళని చూశాడు. అది కాదు అరుణ, ఇంత తొందరగా పెళ్లి తతంగం ఏర్పాటు కావడం కష్టం. ప్రస్తుతానికి ప్రమాణాలు చేసుకుందాం. మా నాన్నగారికి చెప్పి వారిని ఒప్పించాక 10 మంది పెద్దల్లో శాస్త్రయుక్తంగా పెళ్లాడేద్దాం. మీ వాళ్లకు కానీ మా వాళ్ళకి కానీ మన పెళ్లి చూడలేదని బాధ ఉండదు. అందుకని అని చెప్పాడు ఆచారి. పూజారి గారు 5 నిమిషాలు ఆగిరండి. ఈలోగా మేమిద్దరం మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తాం. ఆచారి చెప్పిన దానికి తలాడించి పూజారిని ఉద్దేశించి అన్నది అరుణ. పూజారి తలాడించి వెళ్ళాడు. ప్రస్తుతం పెళ్లి మాని ప్రమాణాలు చేసుకుందామంటారా ఆచారిని ఉద్దేశించి అన్నది. ఆచారి తలాడించాడు. అంతవరకు మనిద్దరి మధ్యన ఏ విధమైన సంబంధం ఉండదు తిరిగి అన్నది అరుణ. ప్రమాణాలు చేసుకున్నాక పెళ్ళి అడ్డం వస్తుందా ఆచారి అడిగాడు. ఇద్దరం ఏకమయ్యాక పెళ్లి జరగకపోతే మాత్రం ఇబ్బంది ఏమిటి అడిగింది. నాకు అభ్యంతరం లేదు, కేవలం నీ తృప్తి కోసం సమాధానమిచ్చాడు. అరుణ నవ్వింది. ఆ నవ్వులో ఏదో గూఢార్థం ఇమిడి ఉందనిపించింది. కానీ అర్థం చేసుకోలేక కళ్ళప్పగించి చూస్తున్నాడు ఆచారి. అరుణ మళ్ళీ పూజారిని పిలిచింది. పూజారి వచ్చాడు. అయిన వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో ఆ 3 ముళ్ళు వేస్తే బాగుంటుందని వారి అభిప్రాయం. అనుకున్న తర్వాత వెంటనే పని జరగడం మంచిదని నా అభిప్రాయం. ఇంతవరకు వచ్చాక అనుకున్నది జరగకుండా ఎందుకు?
మీరు ఎవరన్నా ఉంటే పంపండి, వారి తాలూకు వారిని తీసుకొస్తారు. నా తాలూకు వారు రాకపోయినా నాకు బాధ లేదు పూజారిని ఉద్దేశించి అన్నది. అవసరమైతే పిలిపించాల్సి వస్తుందని రాత్రి మీరే కబురు పెట్టారు కదా, వేరెవరినీ కోరకుండా నేనే స్వయంగా వెళ్ళి అందరినీ పిలిచాను, వాళ్ళు వస్తారు. కొందరు వచ్చారు, ఇంతవరకు వస్తుందని, వాళ్ళు వచ్చే అవసరం ఉందని నేనే మీ మాట లేకుండా చేశాను అని చెప్పాడు పూజారి. ఆచారి గతుక్కుమన్నాడు. అరుణను పూజారిని మార్చి మార్చి చూశాడు. అతని మొహంలో ఏదో సందేహం స్పష్టమవుతోంది. ఎవరెవరిని పిలిచారు అని అడిగాడు. చెప్పడం దేనికండి, వచ్చిన వాళ్ళని తీసుకురండి, రాని వాళ్ళు వస్తారు. మంగళసూత్రం అంటారా, నేను సిద్ధం చేసుకునే వచ్చాను అంటూ వెంట తెచ్చుకున్న లెదర్ బ్యాగ్లో నుండి పసుపు తాడును కట్టిన మంగళసూత్రం బయటికి తీసింది. ఆచారికి పూజారికి చూపించింది అరుణ. పూజారి వెళ్ళాడు. ఆచారి నిర్ఘాంతపోయాడు. అరుణ, ఎందుకంటున్నానో ఆలోచించుకో అన్నాడు ఆచారి. అన్నీ ఆలోచించే ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మీ భార్యగారు వచ్చారు అంది వెటకారంగా చూసి. ఆచారి తుళ్ళిపడ్డాడు. కొయ్యలా బిగిసిపోయాడు. కళ్ళప్పగించి చూస్తున్నాడు. అప్పుడే అక్కడికి తీసుకొచ్చాడు ఆచారి భార్యని, 3 పిల్లల్నీను. అరుణ, నువ్వు చేసింది అని ఆచారి ఇంకా ఏదో అనబోయాడు. అక్కడితో ఆపు, నీ సంగతి నాకు తెలియదనుకున్నావా? ఆలోచనలు వెర్రితలలు వేశాయి. నన్ను పెళ్లాడే ఉద్దేశం లేదు. పేదరాలు కంటికి ఎదురుగా ఉందని, పొట్ట కోసం ఉద్యోగం చేస్తున్నదని అనుకున్నావు. పేదరికం కావడం చేత పేదరికం నా చేత ఏం చేయించినా చేయిస్తుందని నువ్వు అపోహపడ్డావు. వీలైతే వాసన చూసి అవతల పారేద్దామనుకున్నావు. అందుకే ఎత్తు వేశావు. నీ ఎత్తుకి పై ఎత్తు వేశాను. నీ భార్య పిల్లలకి నా వల్లనే కాదు, ఎవరి వలన కూడా ఎటువంటి మోసం జరగకుండా ఉండడానికే నాకు నీ ఆలుబిడ్డల్ని పిలిపించింది పూజారి ద్వారా కాదు, పూజారి తమ్ముడు గోవిందయ్య గారి ద్వారా పిలిపించాను. ఆ గోవిందయ్య గారు ఎవరో తెలుసా? మీ ఇంటి పక్కనే కాపురం ఉంటూ మన ఆఫీస్లో స్టోర్ కీపర్ గారి బావమరిది. ఆయన సహాయంతోనే వాళ్ళని పిలిపించాను. ఇప్పుడు చెప్పు నీ సమాధానం. ఆచారితోని అతని భార్య చేయి పట్టుకొని అతని ముందుకు లాగింది. ఆమెలో ఆవేశం ఎక్కువైంది. అందరినీ అదోలా తీక్షణంగా చూసింది. ఇప్పుడు చెప్పండి, మీరు పెళ్లాడిన భార్య, 3 పిల్లలు ఉండగా మీకు ఈ అవినీతికరమైన బుద్ధి పుట్టడం సహించరానిది. నన్ను మోసగించి మీ కోరిక తీర్చుకునేందుకు నన్ను యంత్రంగా ఉపయోగించుకోదలిచారు. ఈరోజు నేనైతే రేపు మరో ఆడదాన్ని వంచడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను నిజంగా పెళ్లాడతావా అని అడిగింది అరుణ. ఆచారి కంగారు పడ్డాడు. నలుగురిలో తనని అరుణ అవమానించడం సహించలేకపోయాడు. నువ్వే నన్ను కావాలని ఈ విధంగా అడ్డం తిరిగి నా ఆలుబిడ్డల్ని తీసుకొచ్చి అవమానపరుస్తావా? చూడు నిన్నేం చేస్తానో అని తన ఆలుబిడ్డలకి తన మీద అనుమానం రాకుండా కథను మరో మలుపు తిప్పాడు. అరుణ పక్కున నవ్వింది. ఆమె ఏదో అనబోతుండగా అతని భార్య అరుణను వెనకేసుకొచ్చి మాట్లాడుతూ భర్త అవినీతిని విసర్జించి అతని అసత్య ప్రవర్తనకు చిరాకు పడింది. అంతలో చాటును ఉన్న ఆచారి మిత్రుడు అరుణ స్నేహితురాండ్రు చాటు నుండి ఉండడం గుర్తించి వెంటపెట్టుకొచ్చాడు పూజారి తమ్ముడు గోవిందయ్య. వాళ్ళందరినీ ఉద్దేశించి జరిగిందంతా విశదీకరించింది అరుణ. చేసిన తెలివి తక్కువ పనికి అరుణను క్షమాపణ కోరమంది ఆచారి భార్య. నన్ను ఆయన క్షమాపణ కోరే అవసరం లేదు. అతనిలో పరివర్తన తెచ్చుకొని ఇక ముందు ఆలుబిడ్డలకు అన్యాయం జరగకుండా జీవితాంతం సాగిస్తానని మాటిస్తే చాలు అని అందరినీ చూసి అంది. పెళ్ళంటే ఒకనాటి సరదా తీర్చుకోవడం కాదు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఈ నగ్న సత్యం ప్రతి మగవాడు, ప్రతి స్త్రీ పాటించి బ్రతుకులు సుఖాంతం చేసుకోవాలి. అంతేకాని కంటికి నదురుగా కనిపించిన కన్యల బ్రతుకులు కాలరాయాలని అనుకోకూడదు. తెలిసిందా? బాగా చెప్పావురునా అంది పక్కనున్న యువతి. మగవాళ్ళని చూసి ఆడవాళ్ళు, ఆడవాళ్ళని చూసి మగవాళ్ళు వేరే ఆలోచనలు పెట్టుకుని మంచి చెడు పాటించకుండా బ్రతుకులు నాశనం చేసుకోవద్దని చెప్పటానికే ఇంత తతంగం నడిపాను అని చెప్పింది అరుణ. ఆచారికి ఇంకా అక్కడ ఉండబుద్ధి కాలేదు. అరుణ చేసిన అవమానానికి నరనరం ఉడికిపోయింది. ఆమె మీద అతనిలో పగ రగులుకుంది. ఎప్పటికైనా 10 మందిలో అరుణను పరాభవించదలిచాను. ఎదురుగా ఉన్న భార్య పిల్లల్ని కూడా రమ్మనకుండా గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆచారి భార్య అరుణకు కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ఆచార్యుని గురించి అరుణ పట్టించుకోకపోయినా ఆచార్యలో కక్ష పెరిగింది. ఏ విధంగానైనా అరుణను అల్లరి చేయాలని తలచాడు. అందుకు గల కారణం ఆమె తనను నిర్దాక్షిణ్యంగా అల్లరి చేసి తన పరువు భార్య సమక్షంలో పోగొట్టడమే. ఆనాటి నుండి భార్య దగ్గరుండే విలువ సన్నగిల్లింది ఆచారానికి.
చీటికి మాటికి సూటిపోటి మాటలంటోంది. ఇవన్నీ సహించలేకపోతున్నాడు. మిగిలింది పగ. అది కుమిలి కుమిలి చావాలి. బ్రతుకంతా దీని బాధ విషవలయం కావాలి. తీవ్రంగా ఆలోచించాడు. ఏమైనా తన చేతులకి మట్టి కాకుండా తను కారకుడు అని కావాలని చేస్తున్నట్టు తనకు తప్ప ఎవ్వరికీ తెలియకుండా అరుణ భర్తం పట్టాలి. తెల్లవారేసరికి అరుణ వాళ్ళ ఇంటి మీద తలుపు మీద బొగ్గుతో, అరుణ, నీ కోసం బ్యారేజీ మీద చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళాను అని రాసుంది. అది చూసి అరుణ తల్లి దుర్గమ్మ దిగ్భ్రాంతి చెందింది. అప్పుడే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుంటున్న అరుణను అడిగింది. అరుణ తనకేం తెలియదంది. తలుపు మీద అక్షరాలు చదివి కుచించుకుపోయింది. ఎవరు రాశారు? తనలో తనే గొణుక్కుంటూ పరిశీలనగా చూసింది. ఆమెకు అంతు చిక్కలేదు. చేసేది లేక గట్టిగా నిట్టూర్పు విడిచింది. వస్తున్న విచారాన్ని అణుచుకుంటూ నీళ్లు తెచ్చి అదంతా తుడిచేసింది. కానీ ఎవరు రాశారు అన్న సందేహానికి సమాధానం చిక్కలేదు. ఆలోచన విడవలేదు. 10 గంటలకి ఆఫీస్లో అడుగుపెట్టింది. ఆమెనందరూ కళ్ళప్పగించి చూస్తున్నారు. అలా చూడడం అలవాటే. కారణం అరుణ అందగత్తే. అరుణ వెళ్ళి సీట్లో కూర్చుని టైప్ మిషన్ ముందుకు తీసుకుంది. ఆఫీస్ బాయ్ని పిలిచి అవతలగా కూర్చుని పనిచేసుకుంటున్న అనంతయ్యను చూపించి ఆయన అడిగి కార్బన్ పేపర్స్ పట్టుకురా అన్నది. ఆఫీస్ బాయ్ వెళ్ళి కార్బన్స్ పట్టుకురమ్మందని చెప్పాడు. అనంతయ్య ఎదురుగా కూర్చుని తమ వైపే చూస్తున్న అరుణ మీద కళ్ళు నిలిపి కార్బన్ షీట్స్ తీసి ఇచ్చాడు. బాయ్ వెళ్ళాడు. పక్కనున్న పున్నారావు తలొంచి అరుణను చూస్తూ, అనంతయ్య గారు, అరుణ ఎప్పుడూ స్వయంగా వచ్చి కార్బన్ షీట్స్ పట్టుకెళ్లే ఆచారం. మనవరాలంటూ మీరు వేళాకోళలాడడం అలవాటు. ఇవాళ బండి గాడి తప్పిందేం అని అడిగాడు. అదే నాకు అర్థం కాక చూస్తున్నాను. లేచి రాలేక బద్దకించిందేమో అన్నాడు అనంతయ్య. కాదండి, అది మధ్య మన ఆచారిని బుట్టలో వేసుకుని విచ్చలవిడిగా తిరుగుతోంది. 10 మంది చూస్తారని భయం కూడా లేదు ఇద్దరికీ. ఈ మధ్య అన్నావు, ఇప్పుడు సాఫీగా సాగుతోందా తంతు? పున్నారావు మాటలకి అడ్డు తగిలి అన్నాడు అనంతయ్య. మీరు అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది ఆ ఇద్దరు ఒకరినొకరు ఎలా కొరకొర చూసుకుంటారో అని చెప్పాడు పున్నారావు. అనంతయ్య తలాడించి ఆచారి అరుణలను మార్చి మార్చి చూశాడు. అంతలో మరో క్లర్కు చిదంబరం ఏదో ఫైల్ తెచ్చి అనంతయ్యకి ఇస్తూ అనంతయ్య చూపుల్ని అరుణ ఆచారీలను అదోలా చూశాడు. ఏమిటి సార్ అంత వింతగా చూస్తారు? అరుణ ఇదివరకుది కాదు, ఇప్పుడు దానికి కావాల్సింది డబ్బు. వచ్చే జీతం చాలడం లేదు. సంసారం సాగించే బాధ్యత ఆమెది. ఏం చేస్తుంది? చాటుమాటుగా శరీరాన్ని అమ్ముకునేందుకు అలవాటు పడిందని చెప్పాడు. ఈజ్ ఇట్? ఆశ్చర్యంగా చిదంబరం కళ్ళలోకి చూశాడు అనంతయ్య. మీరు తొందరపడకండి, బిజినెస్ సీక్రెట్గా సాగుతోంది. మొగుడు కొట్టినందుకు బాధ లేదు, తోటి కోడలు నవ్వినందుకు బాధ అనే సామెత అప్పుడప్పుడు మా అమ్మమ్మ మా ఇంట్లో అంటుంటూ ఉంటుంది. ఆ విధంగానే తను శరీరం అమ్ముకుంటున్నందుకు కాదు బాధ, తన గురించి 10 మంది చెప్పుకుంటున్నందుకు. ఈ సంగతి నేను విన్నాను. మొన్న రాజు అది సినిమాకు వెళ్ళి పక్కపక్కన కూర్చొని సినిమా చూస్తుంటే నేను ఏమో అనుకున్నాను. అరుణ మేనత్త కొడుకు వినోద్ నాకు బెస్ట్ ఫ్రెండు. అతను వచ్చి నా పక్కన కూర్చున్నాడు. అతనికి చూపించాను నేను అన్నాడు పున్నారావు. అనంతయ్య చిదంబరాలు వినటానికి మరికొంత ఉత్సాహం కనబరుస్తూ, ఆ తర్వాత ఏమైంది? అతను వెళ్ళి అడిగాడా అన్నాడు చిదంబరం. ఇక మీద అరుణన్ గురించి తన ఎదుట ప్రస్తావన తీసుకురావద్దన్నాడు. అరుణ గురుణం తెలిసిన తర్వాతనే ఆమెను పెళ్లాడేందుకు తిరస్కరించానన్నాడు. అవునులే, అందంగా ఉన్న ఆడది తలుచుకోవాలి కానీ గంటకొకడు కుక్కలాగా వెంటపడతాడు. నీకు డబ్బుందిగా, పెద్ద వడ్డీ వ్యాపారస్తుడివి, ఖుషీగా ఒక చూపు చూడకపోయావా అని అడిగాడు అనంతయ్య. అది కోరుకునే మనుషుల్ని తీసుకువెళ్ళేవాడు ఎవడో అర్థమవడం లేదు. ఎంక్వైరీ చేస్తున్నాను. వాడనేవాడు ఫలానా అని తెలిస్తే అదెంత పని? నాలుగు చప్పరించి సమాధానమిచ్చాడు పున్నారావు. ఇంతకీ ఆ రాజు ఎవరు బ్రదర్? చిదంబరం అడిగాడు. మన ఆఫీస్లో పనిచేస్తున్న జవాన్ రాలేదా? జవాన్ రాజేనా అడిగాడు అనంతయ్య. వీడు కాడు, వాళ్ళ ఇంట్లోనే వెనక పక్క భాగంలో అద్దెకున్నాడు. పెళ్లి కాని బ్రహ్మచారి. ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మనిషి ఎర్రగా బుర్రగా బాగానే ఉంటాడు అన్నాడు పున్నారావు. బ్రహ్మచారి అంటున్నావు? ఒకవేళ వాడే పెళ్లాడతాడేమో అన్నాడు చిదంబరం. పెళ్లాడితే చచ్చాడన్నమాటే. ఇది చేస్తున్న వ్యాపారానికి వాడు గేటు పక్కన నిలబడి కలెక్షన్ మాస్టర్గా వర్క్ చేయాల్సిందే అని పున్నారావు అనేసరికి అనంతయ్య చిదంబరం పక్కున నవ్వారు. వెంటనే అరుణతో సహా అందరి కళ్ళు ఆ ముగ్గురి మీద పడి మళ్ళీ తప్పుకున్నాయి. అంతలో ఆఫీసర్ వచ్చాడు. అందరూ లేచి అతనికి విష్ చేశారు. అందరికీ ప్రతి నమస్కారం చేస్తూ తన రూంలోకి వెళ్ళాడు ఆఫీసర్ వేణుగోపాలరావు. మళ్ళీ ఎవరు పనుల్లో వాళ్ళు నిమగ్నులైనారు. పక్క సీటే కాబట్టి పున్నారావు తలవంచి అనంతయ్యను చూస్తూ, మన ఆఫీసర్ తక్కువ వాడేం కాదు, మంచి రసికుడు అని చెప్పాడు.
ఏమిటి, ఆయన కూడా అరుణను చూశాడా చూపు? అనంతయ్య అన్నాడు. ఆమెను గురించి ఇంకా ఆయనకి తెలిసుండదు. తెలిస్తే ఏ ఇంక్రిమెంట్తోనో రికమెండ్ చేస్తారని వశపరుచుకునేవాడు. యు ఆర్ కరెక్ట్. చమత్కారంగా మాట్లాడి చక్కని మాటలలో చిటికల మీద మనుషుల్ని ఆకర్షించగల మేధావి వేణుగోపాలరావు. అనంతయ్య అనగా అవునంత తలూపాడు పున్నారావు. అప్పుడే ఏదో పనుండి ఆచారి అనంతయ్య టేబుల్ ముందుకొచ్చాడు. అనంతయ్య పున్నారావులు ఒకరినొకరు అదో విధంగా చూసుకొని ఆచార్యని చూసి నవ్వారు మామూలుగా. ఏమిటి సార్ నన్ను చూసి నవ్వుతున్నారు? అడిగాడు చిన్నగా ఆచారి. నువ్వెలాగైనా అదృష్టవంతుడివి అన్నాడు పున్నారావు. అంత అదృష్టం నాకేం వచ్చిందండి? వాళ్ళు అంటున్న మాటలకి అర్థం తెలిసి తెలియనట్లు అడిగాడు. నిజానికి అరుణన్ గురించి అతి స్వల్ప వ్యవధిలో ఆడామగ విచక్షణ లేకుండా ఆమెను విమర్శించడానికి నోళ్లు నొక్కుకునేందుకు ముఖ్యమైన నాయకుడు ఆచారి. తన ప్రచారంలో అందరి నోళ్లు అరుణన్ గురించే స్మరిస్తున్నాయి. ఆచారి నవ్వుకుంటూ ఘనంగా అందరినీ చూసి తన సీట్లోకి వెళ్ళాడు. ఆ రాత్రి అరుణ మెదడు ఆలోచనమయమైంది. అరుణ వంచకి, అరుణ పతిత, అరుణ కులట, అరుణ 10 మంది విలాసానికి యంత్రం. ఎటువంటి వాడినైనా ఇట్టే లోబర్చుకుని కోరిక తీర్చుకోగలిగిన జాణ. ఆమె కోరితే ఎంతటి భీష్మాచారి అయినా కనకవర్షం కురిపిస్తాడు. ఆమె తలిస్తే ఎటువంటి వాడినైనా కుక్కను చేసి వెంట తిప్పుకోగలిగిన వయ్యారి. ఈ విధంగా ప్రచారమైంది. ఈ తంతు అంతా ఆ నోట ఆఫీసర్ వేణుగోపాల్ వరకు వెళ్ళింది. వేణుగోపాల్కి ఆశ్చర్యం కలిగింది. అరుణ బహు బుద్ధిమంతురాలని, గుణవంతురాలని ప్రత్యేకంగా గౌరవించేవాడు. అతను స్త్రీలోలుడైన ఎందరు స్త్రీలతో ఖుషిగా గడిపినా అరుణ మీదకి అతని ధ్యాస పోలేదు. అందుకు గల కారణం ఆమె మీద తనకున్న ప్రత్యేకమైన అభిమానమే కారణం. 100కి 100 మంది అరుణశీలాన్ని శంకిస్తున్నారు. 100కి 100 మంది ఆమెను వశపరుచుకునేందుకు చూస్తున్నారు. ఇదంతా అరుణకు తెలిసింది. ఆమెతో తిరిగే యువతులే ఆమెను సూటిపోటి మాటలతో మదన పెట్టసాగారు. లోకం తన గురించి కోడై కూస్తుంది. అరుణ సహించలేకపోయింది. ఏం చేయడానికి తోచడం లేదు. ఆడది వీధిలో అడుగుపెట్టిన మగవాళ్ల నడుమ ఉద్యోగం చేయడం తప్పనిసరి. మనుషులకు మనసు ఇచ్చి మాట్లాడడం ఆడదారి అవివేకము అనుకుంది. తను శీలవతి అని నమ్మగలవారు ఒక్కడూ లేడు. తన గురించి బొగ్గుతో పబ్లిసిటీ చేయని గోడ లేదు. దినదినానికి ప్రచారం పెరిగిపోతున్నదే కానీ తన మంచిని గుర్తించగలవాడు లేడు. లోకమంతా ఆమెను వ్యభిచారి అని వేలుపెట్టి చూపుతోంది. విధి ఎదురు తిరిగింది. తన మీద కక్షతో కత్తి బూనింది. దాంతో ఆమెకు బ్రతుకు భారమనిపించింది. ఏ పాపం ఎరుగని తన మీద అంతగా దుమారం ఎందుకు బయలుదేరింది? ఇందుకు కారణం ఆచారిని పరాభవించడమేనా, లేక తన అందమా? అందం ఆడదానికి ముఖ్యమే, కానీ అది ధనికులకు అండగాని పేదవాళ్లకి పెనుభూతం లాంటిది అనుకుంది. ఏమైనా అటువంటి బ్రతుకు బ్రతకడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మంచిదనిపించింది. అర్ధరాత్రి అయినా తన గదిలో కూర్చుని ఆలోచిస్తున్న అరుణ కళ్ళు పైన వెలుగుతున్న ట్యూబ్లైట్ మీద నిలిచాయి. పెదవి కొరుక్కుంటూ ఆలోచించింది. కర్తవ్యం తోచడం లేదు. తను ఆత్మహత్య చేసుకుంటే తన మీద ఆధారపడి బ్రతికే తల్లి దుర్గమ్మ, తోడబుట్టిన వాళ్ళు ఏమవ్వాలి? తమ్ముడు చదువుకుంటున్నాడు, చెల్లెలు చదువుకుంటోంది. ఒక చెల్లెలికి పోలియో వచ్చి కాళ్ళు చచ్చుబడిపోయాయి. వీళ్లను తను చచ్చిపోతే తన మీద వచ్చిన పుకార్లు మాసిపోతాయా? తను ఏ పాపం ఎరగని శీలవతి అని సంఘం గుర్తించుతుందా? చచ్చి ఎవరిని సాధిస్తుంది? బ్రతికుండి మాత్రం చేయగలిగిందేముంది? బ్రతికి ఉంటే తల్లి పిల్లల పోషణ సాగుతుంది. ఎప్పటికైనా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చును. ఏమైనా తను చావకూడదు, బ్రతకాలి. బ్రతికి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అనుకుంటూ ఉండగా ఎవరో తలుపు నెట్టిన శబ్దం విని ఆలోచనకి స్వస్తి చెప్పింది. ఆమె కళ్ళు అటువైపు చూశాయి. బయట నుండి దుర్గమ్మ లోపలికొచ్చింది. ఏమిటే, అర్ధరాత్రైనా అంత ఆలోచన? పడుకో అంది. పడుకుంటానమ్మా అంది మామూలుగా. తమ్ముడు చెల్లెళ్ళు నిద్రపోతున్నారా అమ్మా? తిరిగి అడిగింది అరుణ. అంతా నిద్రపోతున్నారు. వాళ్లకు నాకు చీకు చింత ఉందా? భుజాన బాధ్యతలున్న దానివి కాబట్టి మగపిల్లాడిగా కాలు బయటపెట్టి సంపాదించి పెడుతున్నావు. కానీ అమ్మా అని ఇంకేదో చెప్పబోయింది తల్లి దుర్గమ్మ. అరుణ వినిపించుకోకుండా తల్లి మాటకు అడ్డు తగులుతూ, నువ్వు చెప్పబోయేది నాకు తెలుసమ్మా, ఇది రోజు ఉండే పాటే కదా పేలవంగా నవ్వింది. అవునమ్మా, నా బాధ నీకేం తెలుస్తుంది? ఆడపిల్లకు కానీ మగపిల్లవాడికి కానీ ఏ ఈడులో జరగాల్సిన ముచ్చట ఆ ఈడులో జరగాలి. ప్రేమించిన వీరు తల్లిదండ్రుల మాట విని వేరే పెళ్లి చేసుకోలేదా? సుఖంగా ఆలు మగలు కాపురం చేయడం లేదా? నువ్వు ఎటూ కాకుండా ఉన్నావు అంది దుర్గమ్మ. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. భగవంతుని సృష్టిలో
అందరూ సమానమే, అందరినీ ఒకే విధంగా సృష్టిస్తాడు. అయితే నడతలో వాళ్ళ కర్మల్ని బట్టే జరుగుతుంది. వినోద్ పూర్వజన్మ సుకృతం వల్ల పెళ్లాడి సుఖపడుతున్నాడు. నా పూర్వజన్మ సుకృతం వలన బాధ్యతలు ఎక్కువై ఈ విధంగా బ్రతకాల్సి వచ్చింది, అంతేనమ్మా అంది అరుణ. ఆ వేదాంతం మనకొద్దు. అయినా బాధ్యతలంటూ నీ సుఖాల్ని నువ్వు పాడు చేసుకుంటావా? నువ్వు పెళ్లి చేసుకుని నీ దారిని నువ్వు అత్తారింటికి వెళ్తే నా బరువు తీరుతుంది. ఆ తర్వాత రెక్కలు రాని చిన్నవాళ్లను వెంటేసుకుని నువ్వు అమ్మా బువ్వ, అయ్యా బువ్వ అంటూ అడుక్కు తింటావా? ఏం తప్పేముంది? నీతిగా బ్రతుకుతూ ఏ పని చేసినా తప్పులేదు. అవునమ్మా, తప్పులేదు. అది మీకు తప్పు కాకపోయినా ఇప్పటికంటే ఎక్కువగా నేను అవమానాలు పడాలి. మీ దుస్థితికి కుమిలి కుమిలి చావాలి. ఇవన్నీ ఎందుకమ్మా? పుట్టింది ఆడపిల్లగానైనా మగపిల్లవాడగా మిమ్మల్ని చూస్తూ బ్రతకమని భగవంతుడు నా మొహాన పుట్టినప్పుడే రాశాడు. ఇప్పుడు మనం ఎంతగా విలపించినా మారదు. అయినా పెళ్ళాడి ఒకరికి బానిసగా బ్రతికే కంటే ఈ జీవితంలో తృప్తి లేదా? అదేం మంచి పద్ధతి కాదమ్మాయి. ఏమైనా నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటిదానివి కావడమే నేను కోరేది. అదే నువ్వు మనస్ఫూర్తిగా కోరుతున్నావా అమ్మా? ప్రశ్నించింది అర్థం కానట్లు అరుణ. ఏ తల్లి కోరినా అదే కోరుతుంది. కడుపున పుట్టిన పిల్లల భవిష్యత్తు కంటే కావాల్సిందేమిటి? అంది తృప్తిగా ఊపిరి పీల్చుకుని. అరుణ పేలవంగా నవ్వింది. జాలిగా తల్లి మొహంలోకి చూసింది. నీ కోరిక ప్రకారం నేను పెళ్లి చేసుకుంటానమ్మా అని ఇంకేదో అనబోయింది. చేసుకుంటేనే నీ మీద అభాండాలు సమసిపోతాయి అరుణ. అరుణ మాటకు అడ్డు తగిలి అన్నది తల్లి దుర్గమ్మ. తర్వాత ఏమన్నా అవని, నీ కోరిక ప్రకారం పెళ్లి చేసుకుంటాను. అయితే పెళ్లికి కట్నం కావాలి. మనం ఎక్కడి నుంచి తేగలం? అప్పు చేసినా తీర్చే విధానం ఏమిటి? ఇంత సమకూర్చుకున్నాక చేసుకునేవాడు అంత సవ్యంగా కాపురం చేస్తాడు అని నమ్మకం ఏమిటి? ప్రశ్నించింది. దుర్గమ్మ ఎటూ చెప్పలేని బలహీనత ఏర్పడింది. కళ్ళప్పగించి చూడడం మినహా ఏమీ చెప్పలేకపోయింది. అమ్మా, మన చుట్టూ సమస్యలతో రణం వేలాడుతోంది. అది అలా ఉంచినా నన్ను పెళ్లాడేటందుకు ఏ ఒక్కడూ ముందుకు రాడు. అటువంటి గీత నా మొహాన ఉన్నట్లయితే బావతోనే పెళ్ళయ్యేది. బావ స్థితిపరుల బిడ్డ. ఎంత తిన్నా తరగని ఆస్తి. ఒకటి కాదు, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోగలడు. ఎన్ని వేలైనా కట్నం తీసుకోగలడు. వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ ఆస్తి చేస్తున్న తప్పుల్ని కప్పేస్తుంది. మనం ఏ పాపం ఎరక్కపోయినా మన లేమితనం మనల్ని దుయ్యబట్టిస్తుంది. మన బ్రతుకులు అధోగతి పాలు చేస్తుంది. ఈ స్థితిలో మనం నిర్భయంగా బ్రతకలేం. తగిలే ఎదురు దెబ్బల్ని తట్టుకుంటూ తనువును మనకు మనం అయినా తృప్తిగా సాగించాలి అని అరుణ ఇంకేదో అనబోగా అవతల గదిలో నుండి పోలియో వైరస్తో బాధపడే కూతురు పిలిచింది. ఏమో అరుణ, నేను మాత్రం ఏం చెప్పను? ఆయన పోతూ నన్ను కూడా తీసుకువెళ్తే ఈ కష్టాలన్నీ చూడకుండా ఉండేదాన్ని. ఏమనుకుంటే ఏం లాభం? బంధాలన్నీ తెంచుకొని ఆయన వెళ్ళిపోయారు. బాధలన్నీ కళ్ళతో చూస్తూ జీవచవంలాగా పడి ఉన్నాను నేను. ఏం చెప్పడానికి నోరు రాదు. ఏం చేయడానికి శక్తి లేదు. నువ్వు అన్నట్లు కర్మ అనుకుని ఊరుకోవడమే మంచిది అని అరుణ వంక చూసింది. గదిలో దీపం వెలుగుతుంటే వచ్చాను. దీపం వేసుకొని నిద్రపోతున్నావేమో అనుకున్నాను. చాలా పొద్దుపోయింది, పడుకో, నేను వెళ్తాను తిరిగి అని అక్కడి నుంచి వెళ్ళింది తల్లి దుర్గమ్మ. అరుణ పెదాల మీద పేలవంగా చిరునవ్వులు దొర్లాయి. బరువుగా నిట్టూర్పు విడిచింది. లేచి వెళ్ళి లైట్ ఆర్పి తలుపు గడిపెట్టుకుని పడుకుంది. అరుణ పేవ్మెంట్ పొడుగున నడిచిపోతోంది. ఉండుండి ఒకసారి రిస్ట్ వాచి చూసుకుంటోంది. ఆమె తొందర అంతా త్వరగా ఆఫీస్కు చేరుకోవాలనే. ఆ రోజు సిటీ సర్వీస్ వాళ్ళు స్ట్రైక్ చేశారు. అదే అవకాశంగా రిక్షా వాళ్ళు అడిగే కిరాయిలు భరించరానివిగా ఉన్నాయి. అది అటుంచిన రిక్షా మీద వెళ్లాలని రిక్షా వాళ్ళని అడిగింది. 2 ఫర్లాంగుల దూరంలో ఉన్న ఆఫీస్కి 2 రూపాయలకి తక్కువ రామన్నారు వాళ్ళు. తను సంపాదించే దాంట్లో ప్రతి రూపాయికి ఎక్కువ విలువనిచ్చి ఖర్చు పెడుతున్న అరుణ సాహసించి 2 రూపాయలు ఇవ్వలేకపోయింది. ఆ 2 రూపాయలు ఉంటే తమ పేద కుటుంబంలో ఎందుకైనా ఉపయోగపడుతుందని తలించింది. వేరే ఆలోచన లేకుండా వెళ్తున్న అరుణ వెనక నుండి ఏదో కారు దూసుకుంటూ వచ్చి ఆమె పక్కన నిలిచింది. హారన్ మోగుతోంది. అరుణ తల తిప్పి చూసింది. ఆ కారు వినోద్ వాళ్ళది. స్టీరింగ్ ముందు వినోద్ కూర్చుని ఉన్నాడు. అతన్ని చూసేసరికి అరుణకు అరికాలి మంట నెత్తికెక్కినంత పనైంది. తన పరిస్థితి అంతగా మారడానికి కారకుడు వినోద్ అని అరుణ తనకు పెళ్ళైన ఘడియ నుండి అతను తమ ఇంటికి రావడం మానేశాడు. వినోద్ మాత్రమే కాదు, బంధుత్వం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలడం లేదు. అటువంటి సందర్భంలో వినోద్ ఆకస్మికంగా కారు ఆపి తన వంక ఎందుకు చూస్తున్నాడో బోధపడలేదు. ఆలోచించడానికి అవకాశం ఇవ్వలేదు. తనకు పట్టనట్లు ముందుకు నడుస్తోంది. అరుణ అన్నాడు వినోద్ వెనక నుండి.
అరుణ ఆగింది. తల తిప్పి అతని కళ్ళలోకి చూస్తూ ఏమిటి అంది. ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు. వెళ్ళవలసిన చోటికి సమాధానమిచ్చింది. వినోద్ చిన్నగా నవ్వాడు. మాట తీరు మారలేదు అన్నాడు. నీకు తెలియదేమో, నీలాగా మనిషిని మారలేను వెంటనే అంది. ఇప్పుడు నువ్వు వెళ్ళేది ఆఫీస్కేనా అడిగాడు సిగరెట్ గట్టిగా దమ్ములాగి. అరుణ మాట్లాడలేదు. అర్థమైందిలే, ఇవాళ బస్సు స్ట్రైక్ కదా, నడిచిపోతున్నావు అన్నాడు. తెలిసి అడగడం దేనికి ప్రశ్నార్థకంగా చూసింది. కారులో లిఫ్ట్ ఇద్దామని అన్నాడు మామూలుగా. అరుణ విసురుగా తల తిప్పి అతని మొహంలోకి చూసింది. వాడిగా ఆ చూపులు వినోద్ గుండెల్లో గుచ్చుకున్నట్లు అనిపించింది. తను కూడా అరుణ క్రితం చాలాసార్లు ఎదురుపడినా మాట్లాడకుండా తప్పించుకుని వెళ్ళిపోయేవాడు. అందుకు కారణం మేనమామ కూతురుగా అభిమానించి కాదు, తను వింటున్న మాటలతో అసహ్యం కలిగి. ఆ రోజు అనుకోకుండా అడిగాడు. అంత క్రితం ఆ ఇద్దరి మధ్యన ఉన్న చనువుని స్వతంత్రం మాట్లాడే వెన్ను తట్టాయి. కళ్ళు ఆమె మీద నిలిచాయి. నీకు నాకు ఏమిటి సంబంధం అంతలో అడిగింది అరుణ. మనం మేనత్త మేనమామల బిడ్డలం అన్న సంగతి గుర్తులేదా చిన్నగా నవ్వి అడిగాడు. ఇంతకాలానికైనా గుర్తుకొచ్చినందుకు సంతోషం అంది అరుణ. ఆఫీస్ దగ్గరగా దింపుతాను, కమిన్ అంటూ ఎడం చేత్తో డోర్ తెరిచాడు. చాలా థ్యాంక్స్, మీకంత శ్రమ ఇవ్వదలుచుకోలేదు, మీరు వెళ్ళండి అని వెళ్ళిపోయింది. అరుణ అన్నాడు మళ్ళీ. అరుణ టక్కున ఆగింది. విసురుగా తల తిప్పి చూసింది. మా నాన్న పోవడంతోటే మాలో బంధుత్వాన్ని రూపుమాపుకున్నాను. మాట యందు మనుషుల యందు విలువ చూపలేని మనుషులతో సంబంధాలు ఉండడం కన్నా తెగిపోవడమే మంచిదనిపించింది. అయిందేదో అయింది. మమ్మల్ని కనీసం ఇలాగైనా బ్రతకనియండి, వస్తా వెళ్ళిపోతోంది. మీ బ్రతుకులు నాకు తెలియవనుకోకు అన్నాడు వ్యంగ్యంగా వెనక నుంచి. అరుణ ఆగింది. వెనక్కి తిరిగి 4 అడుగులు వేసింది. మా బ్రతుకులు ఎటువంటివో తెలిసినప్పుడు ఆకస్మికంగా అంత అభిమానం ఎందుకు పుట్టుకొచ్చిందో తమరికి. అందరూ అనుకున్నట్లుగానే నువ్వు అనుకొని మా బ్రతుకులతో ఆడుకుందామనా, కాక అవమానపడుతూ నీ ఘనతను చాటుకుందామనా? ఏమిటి నీ ఉద్దేశం సూటిగా ప్రశ్నించింది. నా ఉద్దేశం ఏమిటో నీకు తెలియాలంటే ఇది సమయం కాదు. నీతో ఏకాంతంగా మాట్లాడి నువ్వు నిర్దోషమని, ఎప్పటి అరుణవేనని నేను నమ్మితే మొదట మనసు ఇచ్చిన దానివి కాబట్టి అంతో ఇంతో సహాయపడి దుష్ప్రచారం చేస్తున్న వెధవలతో నోళ్లు మూయిస్తాను ఎదుటివాడి మనస్సుని. అరుణ అతని మాటను వినిపించుకోకుండా వ్యంగ్యధోరణిలో పక్కున నవ్వింది. నీకు మనసంటూ ఉండి ఉంటే అయిన వాళ్ళన్న అభిమానం ఉండి ఇచ్చిన మాట మీద నిలబడాలి. ఆ మనసు కోరి నన్ను పెళ్లాడేవాడివి. నీకు మనస్సు లేదు. మీ చుట్టూ ఉన్న ధనరాశులు మీకు హజాన్ని కలిగించాయి. మీకు కావాల్సింది డబ్బు. దానికోసమే మీరు పుట్టి పెరిగేది. చచ్చేటప్పుడు కూడా మీ వంటి ధనవంతులకి వెండి బంగారాలు కరిగించి మీ నోట్లో పోస్తారు. మీ దగ్గరున్న డబ్బుని మీ చుట్టూ పోసి మిమ్మల్ని తగలబెడతారు అంది ఆవేశంతో అరుణ. వినోద్ సహించలేకపోయాడు. పళ్ళు కొరుకుతూ ఉరిమురిమి చూస్తూ. అరుణ ఆ వెంటనే తగ్గాడు. ఇది నడి బజారైంది, బ్రతికిపోయావు అని చిన్నగా గొణిగాడు కోపాన్ని ఆపుకుంటూ. ఆ వెంటనే ఇంకేదో అనబోయి అరుణ వైపు చూశాడు. అప్పటికే అరుణ నడిచి వెళ్ళిపోతోంది. అది చూసి వినోద్, నన్ను కాదని నువ్వెక్కడికి వెళ్తావో నేను చూస్తాను అంటూ కారు స్టార్ట్ చేసి విసురుగా పోనిచ్చాడు. అరుణ ఆఫీస్కి అరగంట ఆలస్యంగా వెళ్లడంతో ఆఫీసర్ వేణుగోపాల్ ఆమెను కబురు పెట్టి పిలిపించాడు. ఆమె ఆఫీసులో అడుగు పెడుతూనే ఆయన ఆలస్యానికి క్షమాపణ కోరింది. వేణుగోపాల్ చిన్నగా నవ్వాడు. పర్వాలేదులే, కూర్చో. బస్సులు స్ట్రైక్ అయినప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? అసలు కారు పంపదామనుకున్నాను, ముందుగా చెప్పలేదు కదా, మరి నువ్వు వెయిట్ చేస్తావో లేదోనని పంపలేదు. పక్కగా చూస్తూ శాంత స్వభావాన్ని చూపించాడు వేణుగోపాల్. వేణుగోపాల్ తత్వానికి ఆమెకి ఆశ్చర్యచకితురాలైంది. ఎప్పుడూ అతను అంత శాంత స్వభావంతో మాట్లాడడం ఎరగదు. అందుకే నిలబడి అర్థం కానట్లు చూస్తోంది. బై నీ లేట్ కమింగ్ని గురించి అడిగేటందుకు కాదు నిన్ను పిలిపించింది, డ్రాఫ్ట్ డిక్టేట్ చేయడానికి. కూర్చో అని ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. అరుణ కూర్చుంది. అది సరే, అడగకూడని మాట అడుగుతున్నాను. నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు? ప్రశ్నార్థకంగా చూశాడు వేణుగోపాల్ సిగరెట్ వెలిగించి. అరుణ ఆయన్ని అదో లాగున చూసి ఇష్టం లేక అంది ముక్తసరిగా. ఐసి, మీ మేనత్త కొడుకు నిన్ను డిసీవ్ చేశాడట, నిజమేనా? తిరిగి అడిగాడు. అరుణకు సమాధానం చెప్పడానికి మనస్కరించలేదు. మౌనంగా చూసి ఊరుకుంది. చొరవ చేసుకుని అడిగినందుకు అన్యదా తల్చకు తిరిగి అన్నాడు వేణుగోపాలరావు. క్షమించండి, అది నా వ్యక్తిగత విషయం, చెప్పేటందుకు మనస్కరించడం లేదు అని సమాధానమిచ్చింది అరుణ. వేణుగోపాల్ మాట్లాడలేదు. దట్స్ ఆల్ రైట్, డ్రాప్ ద మ్యాటర్.
ప్యాడ్ తీసుకురా, లెటర్ డిక్టేట్ చేస్తాను అని చెప్పాడు వేణుగోపాల్. అరుణ తన సీట్ దగ్గరికి వెళ్ళి ప్యాడ్ తెచ్చుకొని కూర్చుంది. ఆఫీసర్ వేణుగోపాల్ లెటర్ డిక్టేట్ చేశాడు. కథ కొనసాగుతుంది.